హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జియో శుభవార్త అయితే చెప్పింది. ఆ పాపులర్ ప్లాన్స్ మళ్ళీ తెచ్చింది. ₹129కి అన్లిమిటెడ్ కాల్స్, SMS విత్ డేటా. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా అయితే మనం టాపిక్లోకి వెళ్దాం. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా పలు టెలికాం సంస్థలు తమ టారిఫ్స్ అయితే సవరిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ముందుగా గతేడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా ఇలా అన్ని మొబైల్ టారిఫ్స్ అయితే భారీగా పెంచాయి. ఈ క్రమంలోనే తర్వాత ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా డేటా లేకుండానే కాల్స్, SMS కోసం ప్రత్యేకంగా తక్కువ ధరల్లో రీఛార్జ్ ప్లాన్స్ తెచ్చింది. ఇప్పుడు జియో తమ టారిఫ్స్కు సంబంధించిన మరికొన్ని సవరణలు అయితే చేసింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. జియో రివైజెస్ రీఛార్జ్ ప్లాన్స్. దేశంలోని దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇప్పుడు తమ మొబైల్ టారిఫ్స్కు సంబంధించి 4 కీలక సవరణలు అయితే చేసింది. ముందుగా గతంలో చవక రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చిన తర్వాత అన్లిమిటెడ్ కాల్స్, SMS అందిస్తూ లిమిటెడ్ డేటాతో చౌక ధరలకు అందించే ప్లాన్స్ తెచ్చేసింది. ఇందులో 189, 479 ప్లాన్స్ మంచి ఆదరణ అయితే పొందాయి. ఇక్కడ అపరిమిత కాల్స్, SMS సహా పరిమిత డేటా ఆఫర్ కూడా వచ్చేది. ఇక 189 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్, రోజుకి 100 SMSలతో పాటు మొత్తంగా 2 GB డేటా వచ్చేది. ఇంకా 479 ప్లాన్తో పై ఫీచర్లతో పాటు 6 GB డేటా వచ్చేది. ఇక తక్కువ డేటా కావాలనుకునే వారికి, పెద్దగా డేటా వద్దనుకునే వారికి ఇవి ఉపయోగకరంగా నిలిచాయి. అయితే ఆ తర్వాత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ట్రాయ్ డేటా లేకుండా ఫీచర్ ఫోన్స్ కోసం, డేటా అవసరం లేని వారి కోసం అసలు డేటా లేకుండా వాయిస్ ఓన్లీ ప్లాన్స్ తీసుకురావాలని ఆదేశించగా, ఇక జియో, ఎయిర్టెల్ సహా పలు టెలికాం కంపెనీలు మళ్ళీ ప్లాన్స్ అయితే మార్చేశాయి. అప్పుడు కేవలం వాయిస్ కాల్స్, SMS సర్వీసులతోనే ప్రత్యేకంగా ప్లాన్స్ తెచ్చింది. ఇక్కడ డేటా ఏం లేదు. ఈ క్రమంలోనే 189 అలాగే 479 ప్లాన్స్ తొలగించింది. ఇక్కడే పలువురు కస్టమర్లు తీవ్ర నిరాశకైతే లోనయ్యారు. అసలు లేకుండా ఉండటం కంటే కొంత డేటా ఉంటే చిన్న చిన్న అవసరాలకు వినియోగించుకోవచ్చు అనుకున్న వారికి కష్టమైంది. అయితే కస్టమర్ల డిమాండ్ దృష్ట్యా మళ్ళీ రూపాయలు ఏదైతే 189 రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇక్కడ అదే 28 రోజుల వ్యాలిడిటీతో 300 SMSలు తెచ్చి మొత్తంగా 2 GB డేటా అందిస్తోంది. ఇంకా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్స్ కూడా అందిస్తోంది. ఇక 189 ప్లాన్ తెచ్చినప్పటికీ 479 ప్లాన్ తీసుకురాలేదు. ఇతర మార్పుల విషయానికి వస్తే ₹69 అలాగే 139 డేటా ప్యాక్స్ వ్యాలిడిటీల్ని సవరించింది. ఈ యాడ్ అండ్ ప్యాక్స్కి ప్రత్యేక వ్యాలిడిటీ ఉండేది కాదు. ఇక్కడ యూజర్ బేస్ ప్లాన్ వ్యాలిడిటీనే ఉండేది. ఇక యాక్టివ్ రీఛార్జ్ ఉన్నంతకాలం ఇవి అమల్లో ఉండేవి. ఇప్పుడు వీటి వ్యవధిని కేవలం వారం రోజులకు తగ్గించేశాయి. ₹69 అనేది 6 GB డేటా, అలాగే ₹139తో 12 GB డేటా వచ్చేది. ఇదే సమయంలో 448 ప్రీపెయిడ్ ప్లాన్ను అలాగే 445కు తగ్గించింది. ఇక్కడ 28 రోజుల వ్యవధికి రోజుకు 2 GB డేటా అయితే వస్తుంది. వీటికి అదనంగా ఇక్కడ 5G అలాగే జియో సినిమా ప్రీమియం, సోనీ లైవ్ వంటి OTT ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్స్ కూడా వస్తుంది. చూశారు కదా, ఏదైతే జియో అనేది కొత్త వ్యాలిడిటీని అయితే మనకి ఇవ్వబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకున్నారు కదా. ఇక జియో చౌకగా ప్లాన్స్ అయితే మళ్ళీ వచ్చాయి. ₹189 ప్లాన్ అలాగే 28 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్, రోజుకి 100 SMSలతో పాటు మొత్తంగా 2 GB డేటా వచ్చేసింది. ఇది మెయిన్. ముఖ్యంగా జియో రివైజెస్ రీఛార్జ్ ప్లాన్స్ దేశంలోని దిగ్గజ టెలికాం సంస్థల రిలయన్స్ జియో గుడ్ న్యూస్ అయితే చెప్పిన నేపథ్యంలో ఈ కీలకమైన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే రిలీజ్ చేసింది. కాబట్టి ఎవరైతే దీనికి సంబంధించి ఈ ప్లాన్ వినియోగించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా త్వరపడండి. మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ ఎప్పటికప్పుడు మెయిన్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ అండ్ A to Z ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుందని మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.